నెల్లూరు నారాయణరెడ్డిపేట అన్న క్యాంటీన్ వద్ద మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ పుట్టినరోజు సందర్భంగా మేడా శ్రీనివాసులు లెజెండ్ అనంతపురం గోవిందరాజు ఆధ్వర్యంలో 47-48 డివిజన్ నందు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం లెజెండ్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధమ్మ మరెన్నో జన్మదినాలు చేపట్టాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ సౌజన్యంతో మంచి పదవులు సాధించాలని, మనందరం దీవెన్లు మా అమ్మ అనురాధమ్మకు ఉండాలని మీడియా ద్వారా కొనిడరి కార్యక్రమంలో అనంతపురం గోవిందరాజు, వేలూరు రాజా, దువ్వూరు నాని, దువ్వూరు బాబు, గ్రైడే, శ్రీదేవి, దువ్వూరు నరేంద్ర మరియు 47-48 డివిజన్ సభ్యుల సమక్షంలో ఘనంగా పేద ప్రజలకు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్ నాయకుడిని, ముఖ్యంగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, డైనామిక్ లీడర్ తాళ్లపాక అనురాధమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా, అంటే రేపు 17-11-2024 రేపు పుట్టినరోజు. ఎందుకంటే ముందుగా ఒకరోజు మన అన్నా క్యాంటీన్ రేపు ఆదివారం ఉండదు కాబట్టి ముందు ఈరోజు ఒక 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆమెకి మా ముఖ్యమంత్రి వల్లూరు నారా చంద్రబాబు గారు ఆశీస్సులతో కానీ, మా పొంగూరు నారాయణ సార్ ఆశీస్సులతో కానీ ఆమెకి మంచి పదవి ఇవ్వాలని చెప్పి మేమందరం ఈ సిటీ నా నెల్లూరు సిటీ ద్వారా 47 డివిజను 48 డివిజను కార్యకర్తలు, నాయకులు అందరూ మేము పెద్ద ఎత్తున కోరుకుంటున్నాము. అంతేకాకుండా పెద్ద ఆయన నందమూరి తారక రామారావు పెట్టిన కాడి నుంచి మా రమేష్ అన్న, అనురాధమ్మ పార్టీని వీడకుండా ఒకే పార్టీలో ఉంటూ వాళ్ళు ఎమ్మెల్యేగా, చైర్పర్సన్గా అన్ని విధాల పదవులు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఎన్నో పదవులు చేయాలని చెప్పి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు మాకందరికీ ఒక పండగ రోజు. ఎందుకంటే మేము మా పెద్దోళ్ళ కాడి నుంచి తరతరాలు వాడుతూనే ఉన్నాము. పెద్ద ఆయన పార్టీ పెట్టినట్టు తెలుగుదేశం పార్టీలను మేము కొనసాగుతున్నాము. అంతేకాకుండా ఇంకా మాకు వాళ్ళకి పదవులు ఇవ్వాలని చెప్పి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధమ్మ గారి జన్మదిన వేడుకలను మేము జరుపుకుంటున్నాము. ఈరోజు 10 మందికి భోజనం పెట్టే స్థాయిలో అనురాధమ్మ గారు ఉన్నారు అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆమె చేసిన అభివృద్ధి కార్యక్రమాలే. ఇది చైర్పర్సన్గా ఉన్నప్పుడు రోడ్లు వేయించారు, కాలువలు దువ్వించారు, కుళాయి పైపులు వేయించారు. అన్నీ రమేష్ రెడ్డి గారు కావచ్చు, అనురాధమ్మ గారు కావచ్చు, బాగా మనకు పనిచేసిన నాయకులు ఎవరంటే అనురాధమ్మ గారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఉంది అంటే ఆ రోజు రమేష్ రెడ్డి గారు కష్టపడి జనాల్లోకి వెళ్ళి ప్రతి దగ్గర రోడ్లు లేని దగ్గర రోడ్లు వేయించారంటే ఫస్ట్ రమేష్ రెడ్డి గారు ఇచ్చారు. మేము మాజీ చైర్పర్సన్ అనురాధమ్మ గారు ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్గా ఉండేటప్పుడు పొదుపు మహిళలకు కావచ్చు, గ్యాసులు కావచ్చు, ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చేటట్టు ఆ రోజు కష్టపడి పనిచేసిన వ్యక్తి ఎవరంటే తాళ్లపాక అనురాధమ్మ గారు. ఈరోజు ఆమె పదవి లేకపోయినా సరే మాకు అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కటి మాకు ఏమి కావాలో మాకు చెప్తున్న వ్యక్తి అంటే తాళ్లపాక అనురాధమ్మ గారు. ఈరోజు ఆమె పుట్టినరోజు వేడుకలు మేము జరుపుకుంటున్నాం. ఆమె ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి, ఇంకా మంచి పదవులు ఆమెకి రావాలని మేమందరం కోరుకుంటున్నాం. ఓకే. మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ తాళ్లపాక అనురాధ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ నారాయణరావుపేట అన్నా క్యాంటీన్లో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆమెకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే పార్టీలో మహిళా నాయకురాలుగా పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి అధిష్టాన వర్గం కూడా ఆమెకు ఒక ఉన్నతమైన పదవి ఇచ్చేటట్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ పేరు సార్? అనంతపురం గోవిందరాజులు, TNTC సిటీ ప్రెసిడెంట్. ఓకే, స్టార్ట్. అందరికీ నమస్కారం.
ఈరోజు అనురాధమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా, అంటే రేపు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో అనురాధమ్మ గారికి పేరు తరఫున అందరికీ అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు ఆమె మరెన్నో చేసుకోవాలని, ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేడా శ్రీనివాసులు 40 డివిజను సీనియర్ నాయకుడిని. ముఖ్యంగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ